జై గురుదత్త, శ్రీ గురుదత్త. విశ్వప్రసన్న తీర్థ స్వామిజీ వారు ఇప్పుడే వచ్చి వెళ్ళారు కదా. వారి పీఠము ఉడుపిలో దత్తభక్తులకు అందరికీ తెలిసినట్టుగా పెజావర అధోక్షజ మఠం అని. వీరి గురువుగారు విశ్వేశతీర్థ శ్రీపాద స్వామి వారు అప్పాజీ వారికి చాలా దగ్గర. ఎంత దగ్గర అంటే 78లో ఆశ్రమంలోనే మొట్టమొదటి పెద్ద భవనం ఏమిటి చెప్పండి? జీవిత చరిత్రలో ఉంది, రామశంకర కుటీరం. దాని అదే ఇప్పుడు వంటిల్లు, దానికి అదే పేరు పెట్టారు అప్పాజీ తీల. అక్కడ రామశంకర కుటీర శంకుస్థాపనకి పెజావర స్వామి వారు వచ్చారు ఆశ్రమానికి. ఎప్పుడు? 78లో. ఇంకా ఆశ్రమం ప్రారంభమై 12 సంవత్సరాలు అప్పుడే వచ్చారు. వచ్చి వారికి అప్పాజీ అంటే అంత ఇష్టం, అంత ప్రేమ. మన దత్తభక్తులకు అందరికీ కూడా తెలుసు, ఏ కార్యక్రమానికి పిలిచినా, దత్త వెంకటేశ్వర స్వామి కార్యక్రమానికి, జబల్పూర్ కార్యక్రమం ఉండిందిట, అప్పుడు దాన్ని మానుకొని వారు వచ్చారు. అప్పాజీ అంటే అంత ప్రేమ. వీరికి మాత్రమే కాదు, మధ్వ మఠాలు అష్టమఠాలకు మాత్రమే కాదు, ప్రపంచంలో ఎక్కడ ఏ మూలలో ఉన్న స్వామీజీలైనా కూడా అప్పాజీ వారిని ఇష్టపడతారు. అది ప్రత్యేకత. ఎందుకంటే అంత ప్రేమ, నో కాంట్రవర్సీ. మనకి వద్దు, మనము చేసే పని మనం చేస్తూ ఉండాలి. అదే అప్పాజీ సిద్ధాంతం. అక్కర్లేనివి జోలికి మనం పోరాదు, మనకు వద్దు. మనం పని చేస్తూ ఉంటే దాని రిజల్ట్స్ శతశ్లోకి రామాయణ పారాయణం లాగా బ్రహ్మాండంగా ఉంటాయి, అంతే. వారు రాగానే ఈ శతశ్లోకి రామాయణ పారాయణ గురించి విని విశ్వప్రసన్న తీర్థులు ఇప్పుడే కన్నడ భాషలో చెప్పారు కదా, చాలా అద్భుతం ఇది. వారేమన్నారు, ఒక స్థలం తీసుకుని గుడి కట్టవచ్చు, విశేషం కాదు. కానీ వేలాది మంది భక్తుల్ని ఇలా నలుమూలల నుంచి తీసుకొచ్చి శతశ్లోకి పారాయణ చేయించటమే నిజమైన సంస్కృతి సంరక్షణ అని చెప్పారు. అంటే దత్తభక్తులందరి మీద ఇంకా బాధ్యత పెరిగింది, పారాయణ చేస్తూ ఉండాలి శతశ్లోకి. ఇప్పుడు మహాపూర్ణాహుతి అయిన తర్వాత కొంచెం స్లో అయింది, 15 కోట్లు. అంతకుముందు 123 కోట్లు. ఆ 123 కోట్లు ప్లస్ 15 కోట్లు అంటే 128, 138 కోట్లు, 140 కోట్లు అనుకోండి. పూర్తి అయిన మహాయజ్ఞం ఇక్కడ జరుగుతోంది అని అప్పాజీ వారు చెప్తూ ఉన్నారు. సరిపోవు చప్పట్లు. అలా ఈ మహాయాగాన్ని చేయిస్తున్నారు. ఇది ఒకటి. రైల్లో వచ్చారా మీరు అని అడిగారు వారు. అవును, రైల్లో వచ్చామంటే ఈ సాహసం మేము ఊహించుకొని కూడా ఊహించుకోలేమన్నారు. ఆయన అన్నమాట ఇదే, మేము ఊహించుకోలేండి అన్నారు. అంతే. ఏంటి 3 రోజులు రైల్లో వచ్చారా? ఇదెల్లా మాడకు నిమ్మిందలే సాధ్య అన్న, ఇవన్నీ చేయాలంటే మీ వల్లే సాధ్యం లేండి అన్నారు ఆయన. అంత ప్రేమగా అప్పాజీ వారు వచ్చి ఈరోజు ఇక్కడ వారు రామాలయం నిర్మాణంలో ఇప్పుడే ప్రసాద్ గారు చెప్పినట్టుగా వారి పెద్దవారు విశ్వేశతీర్థ స్వామి వారు చాలా శ్రమ చేశారు. అప్పుడు ఉత్తర ప్రత్యుత్తరాలు, అప్పుడు మెసేజ్లు వాట్సాప్ లేవు కదా. ఒక పత్రికలో వారు రాస్తే ఈ పత్రిక నుంచి వీరేదో రాయటం, ఇలా ఉత్తర ప్రత్యుత్తరాల్లో పత్రికల ద్వారా పోరాడి జైళ్ళకు కూడా వెళ్ళి ఆయన నిలబడి, నిజంగా మన దత్తభక్తులు అంటూ ఉంటారు, వారిని చూస్తే నరహరి తీర్థ స్వామి వారిని చూసినట్టుగా ఉంటుంది మాకు అని. విశ్వేశతీర్థ స్వామి వారు వారు ఇక్కడ అయోధ్య రామ మందిర విషయంలో ఎంతో కృషి శ్రమ చేశారు. వీరు ప్రతిష్టాప్పుడు ఉన్నారు, మండల దీక్షకి రావాలి అప్పాజీ అని వారు చాలా ప్రాధేయపడ్డారు. అప్పుడు మండలంలోనే వచ్చారు అప్పాజీ క్రితంసారి. అప్పుడు దర్శనం చేసుకుని ఉత్సవాలన్నీ కూడా జరిగాయి. ఇప్పుడు ఈ ఉత్సవంలో ముగింపుకి వారు రావటం అనేది చాలా సంతోషంగా ఉంది అని చెప్తున్నారు.